మీ పేరు ఏం పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి సమస్య ఏంటి? సార్ మేము ఎల్బీ నగర్కి వచ్చాం. ఎల్బీ నగర్ కంబాలపల్లి భిక్షపతి నా పేరు. ఎల్బీ నగర్కి వెళ్ళి సార్ సంస్థ ఈ కమిటీ వాళ్ళది అందుకని వచ్చాం సార్. కమిటీ వాళ్ళు ఏ కమిటీ? ఇది మా గ్రామ పంచాయతీ ఊళ్ళో గ్రామ పంచాయతీ అనగా సిటీ ఏరియా కదా ఇది. ఇది సిటీ ఏరియా కదా సార్. ఇది సిటీ ఏరియా కాబట్టి మాకు అప్పుడు 30 ఏళ్ళ కింద ఇది కమిటీ వాళ్ళ కింద వదిలిపెట్టుకున్నాం. అంత మేము కూడా పెద్ద మాట్లాడాము అప్పుడు. మా ఏజ్ అప్పుడు మేము మాట్లాడి వదిలిపెట్టినాము. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వేరే డాక్యుమెంట్ సృష్టించుకొని ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు వేరే డాక్యుమెంట్ సృష్టించింది ఎవరు? వాళ్ళు అక్కడనే లోకల్ ఉంటారు. వాళ్ళు సగరాలని లోకల్ ఉంటారు. ఒక 50-60 మంది ఉంటారు వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు. అడిగి పోతే నన్ను కొట్టి నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా గుంజుకోరు. ఒరిజినల్ డాక్యుమెంట్ గుంజుకోరు. ఇది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. సిఐ గిట్ ఏమన్నారు, వాళ్ళు ఎస్ఐ గిట్ ఏమన్నారు అంటే ఇది భూమి పంచాయతీ కదా, కేసు చేయరాదు, మీరు మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు అక్కడ ఉండే చూస్తా, విన్నావా, అక్కడ ఉండే చూస్తా, నువ్వు ఆ ఏరియాలో ఉండే చూస్తావా అని మా చాలా బెదిరిస్తారు. పిఎస్ని బెదిరిస్తారు. ఓ 10-20 లక్షలు పెట్టి చంపిస్తారు అంటున్నారు. 10-20 లక్షలు పెట్టి చంపిస్తాము. అక్కడ కర్మంగట్ ఏరియాలో భూపేష్ నగర్ అని ఉంది. అక్కడ మటర్గా చేసే చాలా మంది అంట. వాళ్ళ దగ్గరికి పోయి చేపిస్తాను, ఎక్కడ తిరిగి మేము చూసుకుంటాం సంగతి అని పిఎస్ఎస్ఐల ముందరనే మాట్లాడతారు. ఏమనంటే ఇళ్ళ తిరిగినేసరి మా ఇంటి ముందుగా రాని అంటే రానిస్తలేరు ఇవన్నీ. అట్లా సార్ దానివల్ల ఈ మినిస్టర్తో లెటర్ కావాలి, ఈ పని ఆపియాలి. ఒకటి మున్సిపల్ కమిషన్ లెటర్ కావాలి, కలెక్టర్ అవుతాం లెటర్ కూడా కావాలి దీని మీద. ఒకటి మన ఎంఆర్ఓ దగ్గర ఆర్ఐ అని ఉన్నాడు ఆయన, వాళ్ళ దగ్గర డబ్బులు తిని రెడ్డి ఉంది ఆయన పేరు, ఆయన ఫోన్ నెంబర్ ఉంది ఇందులో. ఆ రెడ్డి ఏం చేస్తుంది తెలుసా, నాకు 58 పట్టా వచ్చింది కట్టుకుంటారు అని పర్మిషన్ ఫుల్ పర్మిషన్ ఇచ్చాడు. మా మాట ఏం లెక్క చేస్తలేడు సార్. అట్లని మా మాట ఏం లెక్క చేస్తలేడు ఆయన. ఏమనంటే ఎంఆర్ఓ దగ్గర ఉండి శతాంశుడు ఎంఆర్ఓ 2 సార్లు లెటర్ పెట్టాను, ఏం చర్య తీసుకోలేదు ఇప్పటిదాకా. ఆ పని ఆపుతలేరు, పని జోరు నడుస్తుంది. ఏమనంటే ఇక ఆడవాళ్ళు మగవాళ్ళు మమ్మల్ని అంతా ఇక మీ ఏజ్ వాళ్ళు ఉండరు, మా సొంతం చేస్తామని సత్యపడి పెడతారు. ఇక మా పిల్లలతో మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. నువ్వు ఎక్కడ తిరగవా, బయట పడినా పెద్ద మనిషిని నేను 60 ఏళ్ళ దగ్గర వచ్చేసిన. ఇక నా సొంతం చేస్తామంటే సార్ నేను ఒక బారి నేను ఇంట్లో ఇవన్నీ పెట్టాను. అప్పుడు ఆడియో ఇచ్చిండి, ఇది ఆడియో ఇస్తేనే ఆడియో ప్రకారంగా ఉన్నది సార్ ఇది. అట్లా నాకు ఇప్పుడు మీరు మీ సమస్యతో కొంతకాలంగా తిరుగుతున్నారు. కుటుంబంలో పరిస్థితి ఎట్లా ఉంది? కుటుంబంలో ఒకవైపు బెదిరింపులు, మరోవైపు కుటుంబంలో పరిస్థితి ఎట్లా ఉంది? కొట్టాడాలి సార్. ఇక దానివల్ల మా శతాంశం సార్. ఇక అట్లా ఈ పట్టా ఉంది, పట్టా ఉన్నా నేను అప్పుడు డివైడ్ చేసి అలా మాట్లాడితే ఇంటలేరు వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. చూస్తే మామూలుగా వాళ్ళు చూస్తే సరే డబ్బులు మస్తున్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎప్పుడు ఆంధ్రాకి వెళ్ళి మనకి బతుకొచ్చారు ఒకప్పుడు. తెలంగాణలో బేరిస్తారు. నేను పిఎస్లో చెప్తే మేము కూడా వచ్చినా మేము ఇక్కడ వాళ్ళమని సతాంస్తారు సార్. అట్లా మరి నేనేం చేయాలి? అట్లా సార్ ఇది ఇంటలేరు వాళ్ళు. ఎంఆర్ అసలు ఏం పట్టించుకుంటాడు? ఆర్ఐంటో డబ్బులు తిని రెడ్డి ఉంది పేపర్ ఆయన పేరు మార్చేసిన పేపర్ ఉంది, ఆయన ఏం పట్టించుకుంటలేడు. నేను వచ్చిన సంగతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుండు ఇల్లు కట్టుకోళ్ళకు. కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర పోయిండు, ఆడికి పోయిండు, ఇటు పోయింది సార్ అని. అట్లా సార్. అంటే మీరు ఎటు వెళ్ళినా అన్నీ తెలిసిపోతుంది. చెప్తారు కదా ఈయన ఆరేంటి అని చెప్పేస్తుండే వాళ్ళకి. ఇక్కడికి వచ్చిండు, ఆడికి వచ్చిండు అని చెప్పేస్తుంది సార్. అట్లా సార్. ఇక నేను దానికంతా ఏం చేయాలి సార్ కొంచెం అట్లా సార్. నాకు దయచేసి ఇది కమిటీ వాళ్ళ జాగా ఆపియాలి. నాకు పొలిటీషియన్ కూడా ఒక లెటర్ కావాలి, ఎంఆర్ ఒకటి, కలెక్టర్ ఒకటి లెటర్ కావాలి సార్. మున్సిపల్ కమిషన్ కూడా లెటర్ కావాలి సార్ దయచేసి.